హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాగంటి. యాగంటి అనేది మనకు నంద్యాల జిల్లా అండి. బనగానపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో చక్కటి వాతావరణంలో చాలా నిండుగా అనమాట, అంటే కొండల మధ్యన కొలువైంది యాగంటి క్షేత్రం అనేది. ఈ యాగంటిలో ఉన్నది ఉమామహేశ్వర దేవాలయం అన్నమాట. ఇది మన బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రమే ఈ యాగంటి. ఇక్కడ ఇది శైవ క్షేత్రం. అంతేకాదండి, ఇక్కడ గుహలు కూడా ఉన్నాయి. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ. అదేనండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు చూసారా, యాగంటి బసవన్న అని. అది కలియుగాంతం రంకె వేస్తుంది అన్న ఆ యాగంటి బసవన్న నంది రూపంలో ఇక్కడే ఉన్నారండి. అంతే కదండి, మీకు ఇంకా ముఖ్యంగా చెప్తున్నాను, నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చాను. అప్పుడైతే ఆ బసవన్న చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఆ మండపం మొత్తం నిండిపోయింది, మనం తిరగడానికి లేదు, దాని చుట్టూ తిరగడానికి. అది కూడా మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడైతే మనం యాగంటి క్షేత్రానికి అయితే వచ్చేసామండి. కనబడుతుంది చూసారా, అక్కడి నుంచి మన టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఇటు పక్క రైట్ సైడ్ ఏమో అన్నదాన క్షేత్రం అనేది, ఆ కొండ మీద ఉందేమో వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేస్తారు. అవన్నీ కూడా వెళ్దాం మనం. ఇటు పక్కనే సత్రాలు ఉన్నాయన్నమాట. అందులోనే మనకి కోనేరు ఉంటుంది. ఆ కోనేరులోకి వాటర్ పైనుంచి వస్తుంది చూసారా. చుట్టూ కొండలను తొలిచి మనకి ఈ టెంపుల్ని నిర్మించారు. దీనికి హద్దులు, ప్రహరీలు ఉండవండి, చుట్టూ కొండే ఉంటుంది. మీకు టెంపుల్ లోపలికి వెళ్తుంటే మీకు అర్థమవుతుంది. లోపల చూస్తే అది అందులో కోనేరు ఉంది. కోనేరులోకి అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ కోనేరులో వాటరు గుడి పక్కన ఉన్న ఇంకో కోనేరు ఉందన్నమాట పైన. ఆ కోనేరు నుంచి ఈ కోనేరులోకి వస్తుంది. ఆ కోనేరులోకి ఈ కొండలో నుంచి వాటర్ వచ్చి ఆ కోనేరులో కలుస్తుంది. ఇదిగోండి, పైన కోనేరు నుంచి ఇక్కడికి ఇలా వస్తుంది ఈ కోనేరులోకి వాటర్ అనమాట. ఇది నిరంతరం వస్తూనే ఉంటుందండి వాటర్. ఈ కోనేరులో కూడా వాటర్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది అనమాట, కింద పంటలకి వాటికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ కోనేరులో నుంచి బయటకు అయితే వస్తున్నాము. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది కోనేరు చుట్టూ మండపం. మీకు ఇప్పుడు ఆ పైనుంచి వచ్చే వాటర్ కూడా చూపిస్తానండి. అదిగోండి, ఆ ఎదురుగా ఇదివరకు అయితే ఈ ఈ రాళ్ళు కప్పేశారండి. ఇది ఓపెన్లోనే ఉండేదన్నమాట. చక్కగా వెళ్ళే భక్తులందరూ కూడా కాళ్ళు ఇక్కడ కడుక్కుంటూ వెళ్ళేవాళ్ళు టెంపుల్కి. ఒక 15 సంవత్సరాల క్రితం. ఇది లోపల వెళ్తున్నాం చూడండి. ఈ వాటర్ ఇది ఓపెన్లో ఉండేది. మనకి పైన రాయి ఇలా కప్పలేదండి. చక్కగా వాటర్ ప్రవహిస్తూ కనపడేది, చాలా అందంగా కనపడేది. ఈ దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య టైంలో హరిహర బుక్కరాయలు గారు నిర్మించారంటండి. స్థల పురాణానికి చెందిన ఒక కథ కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని ఫస్ట్ స్టార్ట్ చేశారంట. కానీ ప్రతిష్ఠ దలిచిన విగ్రహం కాలి బొడనవేలు గోరు విరగడం వల్ల స్వామి దాన్ని ప్రతిష్ఠించలేదు. నిరాశకులోనై అగస్త్య మహాముని శివుని కొరకు తపస్సు చేశారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెప్పారంట. అప్పుడు ఆ మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడిగా భక్తులకు దర్శనమివ్వాలని శివుని కోరాడంట. చూసారు కదండి, చుట్టూ కొండ అనమాట. చూసారు, ఇది కొండ అండి. దీని పైన తర్వాత పైన కొండ అనమాట. కొండను ఆనుకునే ఉంది, అంటే కొండనే తొలిచారు. చుట్టూ మండపం కూడా కొండను తొలిచే కట్టారు. దీనికి ప్రహరీ అంటూ హద్దు అంటూ ఏం లేదండి. మొత్తం చుట్టూ కూడా పైన కొండ ప్రాంతమే కనబడుతుంది. అలాగే ఈ క్షేత్రానికి యాగంటి పేరు రావడానికి కూడా ఒక కథ ఉందండి. చిట్టెప్ప అనే భక్తుడు శివుని కొరకు ఇక్కడ తపస్సు చేశాడంట. ఆయన గుహ కూడా ఇక్కడ ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఒక పులి రూపంలో ప్రత్యక్షమై కనిపించాడంట. అది గ్రహించిన చిట్టెప్ప నేగంటి శివను నేకంటి అంటూ ఆనందంతో నృత్యం చేస్తూ తిరిగేవాడంట. అప్పటి నుంచి
దీనికి ఆ నేకంటి అల్లా కాలక్రమేణా యాగంటిగా మారిందని ఒక కథగా చెప్తూ ఉంటారు ఇక్కడ. అలాగే ఆ చిట్టెప్ప తపస్సు చేసిన గుహ కూడా ఇక్కడ ఉంది. ఇదేనండి గుడి పక్కన కోనేరు. ఈ కోనేరులోకి వాటరు ఓట రూపంలో వస్తుంది. అలాగే కొండలోని వర్షం వల్ల కూడా వస్తుందన్నమాట. ఈ వాటరేనండి మన ఇందాక చూపించిన కాలువ ద్వారా కింద ఉన్న కోనేరులోకి వెళ్తుందన్నమాట. ఈ చుట్టూ కొండల నుంచి వాటరు, అలాగే కింద ఓట కూడా వస్తుంది ఈ కోనేరుకి. రండి ఇప్పుడు మనం యాగంటి బసవన్నను అయితే చూద్దామండి. ఈ యాగంటి బసవన్న ఇక్కడ ముఖ మండపంలో మన ఉమామహేశ్వర్ లోపలికి వెళ్ళేటప్పుడు ముఖ మండపంలో రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇది చెక్కింది అయితే కాదండి, చాలా స్వయంభుగా వెలిసిన బసవన్న విగ్రహం. ఇది విగ్రహ రూపంలో స్వయంగా రాయల మారిందనమాట. జీవకళ ఉట్టుబడుతూ ఉంటుంది. దాన్ని చూడగానే లేచి రంకి వేయడానికి సిద్ధంగా ఉందేమో అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరుగుతుంది అనేది మాత్రం అయితే నిజమండి. ఎందుకంటే నేను ఒక 15 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు దాని చుట్టూ తిరిగాను అనమాట. తిరిగి దర్శనం చేసుకున్నాను. అలాగే నందిని మొక్కాను. ఇప్పుడైతే అసలు గ్యాప్ లేదండి. ఆ స్తంభానికి ఈ స్తంభానికి మధ్య సైజు పెరిగిపోయింది. పురావస్తు శాఖ వారు నిర్ధారణ చేసింది ఏంటంటే సంవత్సరానికి 1 అంగుళం చొప్పున ఈ రాయి పెరుగుతుంది అని, అంటే నంది పెరుగుతుంది అని చెప్తున్నారు. చూడండి, ఇదైతే చెక్కినట్టయితే మీకు అస్సలు కనపడదండి. ఆ రాయే అలా రూపాంతరం చెందిందనమాట. ఇది చెక్కింది అయితే కాదు, స్వయంగా వెలిసిన నంది విగ్రహం ఇది. ఇదే కలియుగాంతం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కలియుగాంతంలో ఈ బసవన్నే లేచి రంకె వేస్తుందని ఆయన వివరించారు. అలాగే మీరు యాగంటి వెళ్ళిన తర్వాత మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీకు ఎక్కడా కూడా ఒక కాకి కూడా కనపడదండి. కాకి కనిపించకపోవడానికి కారణం ఏంటంటే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి కాకి రాకపోవడం ఏంటని? దానికి కూడా ఒక కథ ఉందండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టడానికి ఇబ్బంది కలిగి శివుని కోసం తపస్సు చేసే సమయంలో కాకులు ఆయన తపస్సుని భంగం కలిగించడంతో అగస్త్య మహాముని ఆ ప్రాంతంలో కాకి అనేది సంచరించకూడదని శపించాడంట. ఆ శాపం వల్ల ఈ ప్రాంతంలో కాకి అనేది మీకు కనపడదు. ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది మీకు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న గుహ అండి, అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ అనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని ఫస్ట్ తలంచి ఆయన కాలి బొటన వేలు గోరు విరిగిందని, ఇలా అసంపూర్ణమైన విగ్రహం పూజలు అందుకోకూడదని, అందువల్ల ఆ విగ్రహాన్ని ఈ గుహలో ప్రతిష్ఠించారంట అగస్త్య మహర్షి. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించబడింది. పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు తమ కళాజ్ఞానంలో ఈ స్థలం తిరుపతి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు. మీరు రీసెంట్గా ఈ మధ్య పుష్ప సినిమాలో చూసే ఉంటారు. మన అల్లు అర్జున్ను ఆ హీరోయిన్ కలిసి ఒక వెంకటేశ్వర గుడికి వెళ్తున్నట్టు చూపించే సన్నివేశం చిత్రీకరించింది ఈ గుహ దగ్గరే అన్నమాట.
పెట్టండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసుకున్న గుహ ఆ పైనండి. మరి లోపలికి అయితే కెమెరా అలౌడ్ ఉండదండి, అందుకని మనం ఇక్కడి నుంచి ఆపేస్తున్నాం. ఈ క్షేత్రం దేశంలోనే చాలా ప్రసిద్ధ చెందినమైన ఆలయం అండి. ఎందుకంటే ఇక్కడ శ్రీ ఉమామహేశ్వరుని కలిసి లింగం ఉందన్నమాట. ఉమామహేశ్వరు కలిపిన లింగం ఉంది ఇక్కడ. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివభక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది. ఈ యాగంటి క్షేత్రానికి మాత్రం రోడ్డు మార్గం ద్వారానే రావాలండి. దీనికి ఇక్కడ ట్రైన్స్ అని ఏమి ఉండవు. అయితే ఈ యాగంటి క్షేత్రం బనగానిపల్లికి 13 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. అంటే కర్నూలుకి దాదాపు 100 కిలోమీటర్ దూరంలో ఉంది. అంటే కర్నూలు స్టేషన్ ఉంది కాబట్టి నంద్యాల స్టేషన్ ఉంది. కర్నూలు కానీ నంద్యాల కానీ దిగి బనగానిపల్లి వచ్చి బనగానిపల్లి నుంచి 13 కిలోమీటర్ దూరంలో మనకి ఈ క్షేత్రం అయితే కొలువై ఉందన్నమాట. మీరు ఇప్పుడు చూస్తుందే నవాబు బంగ్లా అండి. ఇది అరుంధతి సినిమాలో అయితే ఈ బంగ్లాని వాడారు. మనం దగ్గరికి వెళ్ళి ఆ బంగ్లా ఎలా ఉంటుందో చూద్దామండి. ఇది యాగంటి నుంచి మనం బనగానిపల్లి వెళ్తుంటే దారిలోనే యాగంటి క్షేత్రం దాటిన తర్వాత ఒక 4 కిలోమీటర్ల దూరంలోనే ఇది కనబడుతూ ఉంటుంది. ఇది కూడా కుదిరితే అక్కడ వెళ్ళిన వాళ్ళు అయితే చూడండి. అంటే చూడటానికి అయితే బాగుంటుంది, ఎందుకంటే మన అరుంధతి బంగ్లా కదా, చూడాలనిపిస్తుంది కూడా, ఆకర్షిస్తుంది. ఖచ్చితంగా మీరు వెళ్తారు, వెళ్ళి అయితే చూడండి. పెద్దగా ఏం ఉండదండి, నేను ముందే చెప్తున్నా. అక్కడ వెళ్ళి అక్కడ ఫోటోలు దిగడానికి బాగుంటుంది అంతే.
ఈ మహల్ నవాబ్ బంగ్లా బయటికి ఎంత అందంగా ఉందో లోపల ఎలా ఉంటుందో కూడా మీరు ఇప్పుడు చూద్దరు కదండి. ఆశ్చర్యపోతారు అనమాట. ఇలా కూడా ఉంటుందంటే సినిమా సెట్టింగ్ కోసం వేసారా లేదా పాడు చేశారా అనిపిస్తుంది మీకు. చూడండి, పైన పటారం లోన లొటారం. పైకప్పు అనేది ఒక్క రూము కూడా పైకప్పు ఉండదు.